ఉండాలి. ఏంటి ఈవెంట్లు మాత్రం ఇక్కడే పెడతారా? కాన్సెప్ట్‌లు మాత్రం గోవాలో చేస్తారు. అలా కష్టం అలా. డిజైనర్ అరవింద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ సో ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్టర్స్‌ని వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్‌తో పిలిస్తే బావుంటుంది అని ఈటీవీ విన్ వచ్చేసిందనమాట. ఈటీవీ విన్ నుంచి హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు వారి కోసం స్వాగతం పలుకుతున్నాము. మంచి కాంటెంట్‌తో మనల్ని ఆకట్టుకుంటూ, అలరిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మధ్యలో నన్ను జాగ్రత్త అండి. జాగ్రత్త వీరాంజనేయులు గారు. అదే కదా! అదే కంటెంట్. సో, 1 ఫోటో ఆప్ ప్లీజ్. నో. ఒక్క ఫోటో ఆప్ కోసం జస్ట్ ఒక్కసారి వీరాంజనేయుల్ని everyone for coming. All the guests, press, everyone, thanks a lot. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14కి మీ ముందరికి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. లవ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, లవ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్, ఎవ్రీవన్, అండ్ లవ్ ఫ్రమ్ దిస్ టీమ్, లవ్ ఫ్రమ్ ఈటీవీ విన్, లవ్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th ఆగస్ట్ మా మూవీ రిలీజ్ అవుతుంది. నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తా. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాజ్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ దిస్ ఇయర్ టు సీ దట్ న్యూస్, బట్ హీల్ బి దేర్ విత్ అస్. And I wish he was there to watch this wonderful film which వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ ఈజ్ అండర్ హిస్ బ్యానర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఆఫ్ కోర్స్ డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ గారు, బాపినేడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ స్ప్లెండెడ్ ఆపర్చునిటీ. సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, డెమీ గాడ్ బ్రెమ్మీ గాడ్.
సో సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరడేష్ బాబు గారు సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా. అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉండే, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా ఆయన సేమ్ పేరు తో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చాలా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్తో ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, అలాంటి సెట్లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్లో పనిచేస్తున్న ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఆన్ దట్ నోట్, ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేశాం కదా, సో అందుకనే. సో బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం. అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజెస్. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మా అందరు రథసారథులు, తెలుసు లేదు నేను కూడా ఇలా ఓకే. సో ఇక్కడికి వచ్చిన రథసారథులు లాంటి అందరూ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ కాల్ చేసిన వచ్చినారు. మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రతి సంవత్సరం August 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. బట్ వన్ డే ముందే వీరాంజనేయులకు స్వాతంత్రం రాబోతుంది. సో ఆ యోధుడు మీ అందరికీ నచ్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడతామండి. ఒకే ఒక స్మాల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎదిగే క్రమంలో మన నాన్ననే మన సూపర్ హీరో. ఎదిగిన తర్వాత ఏంటి మా నాన్న నాకేం ఇవ్వట్లేదని చెప్పి మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మళ్ళీ మనందరం ఫాదర్ అయిన తర్వాత అరే ఇంత గ్రేట్ మా ఫాదర్ అనుకుంటాం. అలాంటి ఫాదర్స్ అందరికీ సినిమా అంకితం. అనురాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు తెలుగులో. అనురాగ్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండి. ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని లొకేషన్స్ పెట్టుకొని కూడా వన్ డే కూడా ఎక్స్ట్రా డే కాకుండా షూట్ చేశాడు, ఆన్ టైమ్, ఇన్ క్వాలిటీ. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలాంటి డైరెక్టర్ అవబోతున్నారని. సో కంగ్రాచులేషన్స్ అనురాగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అగైన్, ఎస్పెషలీ ఇందాక రాఘమయూర్ గారు చెప్పినట్టు రామోజీరావు గారు చూసుంటే చాలా బాగుండు ఈ సినిమా. తప్పకుండా అనుకునేవారు అరే ఆర్ లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి. సో దిస్ ఫిలిం డెఫినెట్గా ఆయనకు ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయన ఇది చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే బాపిరెడ్డి గారికి, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా సుధీర్ గారు ఫ్రమ్ డ్రీమ్ ఫార్మర్స్. ఆయనతో ఒక ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పే కథ కావాలంటే ఇమీడియట్గా పంపించారు. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బీన్ 1 year జర్నీ. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ప్రియదర్శిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా గారు థ్యాంక్ యూ, ఐశ్వర్య థ్యాంక్ యూ, అండ్ ఆల్ ఆఫ్ యూ. వస్తున్నా హీరోస్ లాస్ట్లో రావాలి కదా ఒక టెంప్లెట్. సో థ్యాంక్ యూ ఆల్ గెస్ట్, ప్రవీణ్ గారు, వినోద్ గారు, అండ్ ఎవ్రీవన్. అంకుర్ థ్యాంక్ యూ. అరవింద్ ద ఆర్ట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ టెక్నీషియన్. యూ విల్ సీ దట్ వర్క్ ఆన్ స్క్రీన్. ఇవాళ రాలేదు
కమింగ్ టు రాగ్మయూర్, మరిదేష్ బాబు. ఒక మరిదేష్ బాబు ఎలా ఉన్నారో ఒక వీరు అలా అవ్వబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది అస్సలు కాదండి. చూసిన తర్వాత డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, మంచి సినిమా చేశారని. అండ్ దెన్ సార్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోబోతున్న యంగెస్ట్ డైనమిక్ అండ్ ద ఫైర్ నరేష్ గారు. సో ఈ సినిమాలో చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మలయాళం సినిమాకి రీమేక్, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి, ఒరిజినల్ ఫిలిం. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా, అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.